హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ స్వామి అండ్ ఫ్రెండ్స్. 7th చాప్టర్ సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. స్వామిస్ మదర్ హ్యాస్ బీన్ ఇన్ బెడ్ ఫర్ 2 days. స్వామి వాళ్ళ తల్లిగారు ఏమైందంటే ఆవిడ 2 రోజులు మంచం మీదే ఉన్నారు. అండ్ ఈ మిస్సెస్ ది అటెన్షన్ దట్ షీ యూజువల్లీ పేస్ టు హిమ్. సో అతనికి ఏంటంటే ఎప్పుడు కూడా తన్నే పట్టించుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి తల్లి అతన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది కొంచెం బాధగా అనిపించింది. అది దాన్ని కొంచెం అతను పోగొట్టుకున్నట్టుగా అనిపించింది. హీ సీజ్ అ లయింగ్ ఇన్ బెడ్ లుకింగ్ అన్వెల్. తను చూస్తూ ఉన్నాడనమాట. మంచం మీద పడుకొని ఉంది, అంత ఆరోగ్యంగా ఆవిడ లేదు. స్పీక్స్ టు హర్ కోల్డ్లీ. అంత ఇష్టం లేకుండా అంటే స్నేహపూర్వకంగా మాటలు అనేటువంటివి ఏమీ కూడా లేవు. మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ యొక్క అమ్మగారితో స్వామి. థింకింగ్ దట్ షీ సీమ్ టు బీ ఏ డిఫరెంట్ మదర్. ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఖచ్చితంగా ఆవిడ ఇలాగే ఉండదు, ఇలాగే ఆవిడైతే ఉండదో వేరే తల్లిలాగా మారిపోద్ది అని చెప్పి. హిస్ గ్రానీ టెల్ స్వామి దట్ హీ విల్ సూన్ హ్యావ్ ఏ బేబీ బ్రదర్. ఓకే, సో తర్వాత వాళ్ళ మామగారు చెప్పారు స్వామికి, నీకు త్వరలోనే ఒక చిన్న తమ్ముడు పుట్టబోతున్నాడు. బట్ హీ ఈజ్ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ న్యూస్. కానీ దాని గురించి స్వామి అంతేమి సంతోషంగా ఆ వార్తను అతను తీసుకోలేదన్నమాట. స్వామి స్లీప్స్ ఇన్ గ్రానీస్ రూమ్. స్వామి వెళ్ళి వాళ్ళ మామగారి గదిలో పడుకుంటున్నాడు. లిజనింగ్ టు పీపుల్ మూవింగ్ రౌండ్ త్రూ అవుట్ ద నైట్. రాత్రిపూట అంతా కూడా పీపుల్ అంటే మనుషులందరూ కూడా ఆ యొక్క గదిలోకి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క అడుగుల చప్పుడు అనేటువంటిది ఇతనికి వినిపిస్తూ ఉంది. సీయింగ్ ఏ ఫిమేల్ డాక్టర్. తర్వాత మరి ఒక అనమాట ఆవిడ రావడం చూసారు. ఎంటరింగ్ హిస్ మదర్స్ రూమ్. వాళ్ళ తల్లి యొక్క గదిలోకి వెళ్ళింది ఆవిడ. ఆల్ దో గ్రానీ యాస్. వాళ్ళ మామగారు అడుగుతున్నప్పటికీ సరే దే గెట్ నో న్యూస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళ మామగారు అడుగుతూనే ఉన్నారు, కానీ ఏం జరుగుతుంది అన్న విషయం మాత్రం వాళ్ళు ఏం చెప్పలేదు. స్వామి ఫీల్ సేఫ్. స్వామి కొంచెం సురక్షితంగా అనిపించింది అండ్ కంఫర్టబుల్ విత్ గ్రానీ. అతనికి వాళ్ళ మామగారితో బాగానే ఉంది. అండ్ డస్ నాట్ వరీ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిస్ మదర్. వాళ్ళ అమ్మకి ఏమవుతూ ఉంది అనేటువంటి దాని గురించి అతనికి పట్టించుకోవాల్సినటువంటి బాధ కూడా లేదు. ఇన్ స్కూల్ ద నెక్స్ట్ డే ద క్లాస్ గ్రోస్ రెస్ట్లెస్. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో ఏమాత్రం విశ్రాంతి లేనటువంటి విధంగా అతనికి అనిపించింది. ఎందుకంటే పాప నిద్రపోలేదు కదా రాత్రి అంతా కూడా. సో ఒక బోరింగ్ లెసన్ అనేటువంటి చెప్తూ ఉన్నారు. ఆ యొక్క పాఠం అనేటువంటిది చాలా విసుగ్గా అనిపించింది. అండ్ స్వామి సిట్స్ నెక్స్ట్ టు ద పీ. స్వామి వెళ్ళి పీ పక్కన కూర్చున్నాడు. అండ్ టెల్స్ హిమ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ హిస్ న్యూ బ్రదర్. పీకి వాళ్ళ యొక్క కొత్త తమ్ముడు పుట్టాడు అనేటువంటి విషయాన్ని పీకి చెప్పాడు. ఎర్లీ దట్ మార్నింగ్, పొద్దున్నే ఉదయకాల సమయంలోనే నాకు ఒక తమ్ముడు పుట్టాడు అన్న విషయాన్ని పీకి స్వామి చెప్పాడు. స్వామి టెల్స్ ద పీ దట్ ద బేబీ ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్. అసలు ఆ బాబు ఏంటో నాకు తెలీదు. అండ్ సచ్ ఏ ఫనీ లుకింగ్ క్రీచర్. చూడడానికి భలే నవ్వొచ్చే విధంగా ఉన్నాడు. నవ్వొచ్చేటువంటి ఒక జీవిలాగా నాకు కనిపిస్తున్నాడు. ద పీ లవ్స్ అండ్ టెల్ స్వామి. ఇంకా అప్పుడు పీ నవ్వుతూ స్వామికి చెప్తూ ఉన్నాడు దట్ ద బేబీ విల్ గ్రో అప్ క్విక్లీ. ఓకే, సో ఇంకా ఆ పిల్లాడు చాలా తొందరగానే ఎదుగుతాడు అన్న విషయాన్ని పీ స్వామికి చెప్పాడు.